వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్విక్ అండ్ ఈజీగా పన్నీర్ సలాడ్ బౌల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను కొత్తగా ట్రై చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ నేను వచ్చేసి క్యారెట్ అండ్ కీరా తీసుకున్నాను అండ్ ఫాస్ట్గా వాటిని పీల్ చేసేసుకుంటున్నాను. క్యారెట్ని అయితే ఫాస్ట్గా పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం కీరా తీసుకుందాం. తర్వాత కీరాని కూడా చక్కగా వాష్ చేసుకొని పీల్ చేసేసుకోండి. దీన్ని కొంతమంది తురుముకుంటారు, కొంతమంది స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటారు. ఎవరికి వీలున్నట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నాకు ఇలా వీలుగా అనిపించింది, నేను ఇలా పీల్ చేసేసుకున్నాను. ఇది పెద్దగా ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ సలాడ్ ఒక 20 to 25 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. టైం పట్టినా పర్లేదు అని అనుకుంటే డైట్లో ఉన్న వాళ్ళకి ఈ సలాడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కొంచెం తిన్నా సరే టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మన క్యారెట్ అండ్ కీరా రెండు పీల్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇది బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇక్కడ నాకు దొరికిన దాంట్లో ది బెస్ట్ పనీరే తీసుకున్నాను. చలో ఇది కట్ చేసేద్దాం. అయినా చెప్పడం మర్చిపోయాను, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మన సాలెడ్ సంగతికి వస్తే నాకు ఇందులో హాఫ్ పన్నీర్ సరిపోతుంది. మీకు ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే హాఫ్ పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. ఈ సలాడ్లో మనకి పన్నీరే మెయిన్ అన్నమాట. ఒక మూవీలో మెయిన్ హీరో క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు ఆ హాఫ్ పన్నీర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మన సాలడ్లోకి చాలా మెయిన్ అన్నమాట. స్పైస్కి తగ్గ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో, ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేయండి. కొంచెం సజ్వన్ సాస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్కి. ఆ తర్వాత కొంచెం నూనె వేసి బాగా కోట్ చేసుకుంటే పన్నీర్కి అబ్జర్వ్ అయ్యేలా ఫ్రై అయ్యాక పన్నీర్ చాలా బాగుంటుంది టేస్ట్ఫుల్గా. పన్నీర్ మధ్యలో చిన్నగా కట్ చేసుకోండి, మసాలాస్ అన్నీ పన్నీర్కి పట్టేలా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అవి మెల్లగా ఆయిల్లోకి దించేయండి. అవి మెల్లగా కుక్ అవుతూ ఉంటాయి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పన్నీర్ ఫ్రై అవుతుంది, క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకు తిప్పుకోండి రెండు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా నిదానంగా ఓపికగా కుక్ చేసుకోండి. అవి అయిపోయాక ఇందాక మనం పీల్ చేసుకున్న క్యారెట్ కీరా తీసుకొని అందులో కర్డ్ యాడ్ చేసుకొని కొంచెం చాట్ మసాలా, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. బేసిక్గా ఇవన్నీ అవసరం లేదు, బట్ టేస్టీగా ఉండాలని నేను కొన్ని మసాలాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయండి. వెల్ మిక్స్ ఉండాలి, అంటే వేసినవన్నీ పట్టాలి కదా. ఇక్కడ మనం ఒక స్టైల్గా ఒక బౌల్ తీసేసుకొని ఇందాక మనం కోట్ చేసిన పన్నీరు మెల్లమెల్లగా ఒక్కొక్కటి పెట్టుకొని దాని తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న కీరా క్యారెట్ సాలెడ్ అన్నీ ఆ బౌల్లోకి దింపేసుకుందాం. ఒక స్పూన్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ రావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ అగైన్.